హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో బియ్యం పిండితో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. బయట మనం బేకరీలో తీసుకుంటుంటాం కదా! బియ్యం పిండి చెక్కలు ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. అండ్ చేసుకోవడానికి కూడా టైం ఎక్కువ తీసుకోదు. ఇది ఎలా చేయాలంటే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. ఇది పొడి బియ్యం పిండి అండి. ఈ బియ్యం పిండిని ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ క్వాంటిటీ వాటర్‌ని తీసుకోవాలండి. ఇంట్లో ఉన్న ఏదైనా కప్పుతో మెజర్‌మెంట్ తీసుకోండి. అప్పుడే కరెక్ట్‌గా తెలుస్తుంది. ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్‌ని తీసుకోవాలి. మనం బియ్యం పిండి ఎంత తీసుకుంటామో అంతే వాటర్ పడుతుందండి. ఈ వాటర్‌లోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఆయిల్ కానీ, ఘీ కానీ, బటర్ కానీ వేసుకోండి. ఏది వేసుకున్నా పర్లేదు. వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ వాటర్‌ని బాగా మరిగించాలి. చూడండి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న బియ్యం పిండిని వేసుకోవాలి. ఈ బియ్యం పిండిని మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి. ఒకసారి ఈ పిండి అనేది వాటర్‌లో బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం తీసుకున్న పిండి మొత్తం వాటర్‌లోకి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది చల్లారక ముందే పిండి కలుపుకోవడానికి పక్కకు తీసుకోండి. ఇది కాస్త చల్లారిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ కారం వేసుకోండి. 1 టీ స్పూన్ కలోంజీ సీడ్స్ వేసుకోండి. ఇవి వేయడం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. ఇందులోనే 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ స్నాక్‌ని ఇష్టపడని వారంటూ ఉండరండి. ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇందులో ఎక్స్‌ట్రా వాటర్ ఏమీ పట్టదండి. అవసరం లేదనమాట. పొడిగా అనిపిస్తే లైట్‌గా వాటర్ చల్లేసి కలుపుకోండి సరిపోతుంది. ఇలా రావాలండి. ఇలా వచ్చిన తర్వాత చిన్న బాల్ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకోండి. మరీ పెద్దగా తీసుకోవద్దు. ఇలా తీసుకొని చేతి మీద పెట్టుకొని ఇలా నొక్కండి. సరిపోతుంది. మనకు చెక్కలాగా వస్తుంది. ఇలా ఫింగర్‌తో ఒకసారి నొక్కి తీసుకోండి. ఇలా నొక్కి తీసుకోవడం వల్ల మనకంతా సమానంగా వస్తుంది. ఈ పిండిని మొత్తం మనం ఇలాగే చేసుకోవాలండి. చిన్న చిన్న చెక్కల్లాగా చేసుకోవాలి. మా సైడ్ వీటిని కారపప్పులని కూడా అంటారండి. మరి మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. చూడండి నేనైతే అన్నిటిని చేసేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్‌లోకి వేసుకోండి నెమ్మదిగా. మనకి ఎన్ని పడతాయో అన్నిటిని వేసుకోవచ్చండి. ఇవి ఒకదానికొకటి అతుక్కోవు. విడివిడిగా వస్తాయి. చాలా బాగా వస్తాయండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వీటిని అలాగే వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత ఇలా జల్లిగంట తీసుకొని అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్టార్టింగ్ కాసేపు మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకున్న తర్వాత మరి కాసేపు హై ఫ్లేమ్‌లో కాల్చుకోవాలండి. పైన మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో కాల్చడం వల్ల లోపల వరకు బాగా వేగుతాయండి. హై ఫ్లేమ్‌లో కాల్చడం వల్ల మనకి పైన కలర్ అనేది చాలా బాగా వస్తుంది. అంతేనండి. ఎవరైనా ఇష్టంగా తినే బియ్యం పిండి చెక్కలు రెడీ. వీటిని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకున్నారంటే ఈ ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందేనండి. అంత బాగా ఉంటాయి టేస్ట్. మనం అచ్చం షాప్‌లో కొన్నట్లే ఉంటాయన్నమాట. చూడండి ఎంత బాగా పొంగాయో. మనం తీసుకున్న బియ్యం పిండి చెక్క ఒకటి ఇలా విడిపోయిందండి. పొంగి 2గా అయింది. మీరే చూస్తున్నారు కదా! చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేశాక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ రెసిపీని షేర్ చేయండి. ఎందుకంటే ఈ రెసిపీ ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల వరకు మనం హ్యాపీగా తినేసేయొచ్చండి. మరి రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ.